వీక్షక బాంధవులందరికీ బ్రహ్మోస్మి. ఈరోజు పంచమ రోజు. మనము ఎటువంటి ఒక ఆరాధన నామాన్ని నవదుర్గ శరన్నవరాత్రుల్లో జపించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. నవదుర్గాల్లో 5వ దుర్గా స్కంద మాత. పార్వతీదేవి చేతుల్లో స్కంద షణ్ముఖుణ్ణి చేతిలో పట్టుకొని అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. స్కందమాత. ఈ మాతని ప్రతి ఒక్కరు పూజించడం వల్ల వాళ్ళ సంతతి ఏదైతే ఉంటుందో ఆ సంతతికి మంచి సంస్కారము, మంచి జ్ఞానము, ధైర్య సాహస లక్షణాలు, మంచి సంస్కార సంప్రదాయాలు ప్రాప్తిస్తాయి. ఎవరైతే సంతానం కావాలి అని ఉంటారో ఈరోజు ఆ అమ్మవారు ఆ ఒక నామాన్ని జపించడం వల్ల మీకు సత్సంతానము ప్రాప్తిస్తుంది. ఎవరైతే గర్భవతి అయి ఉంటారో వాళ్ళు ఈరోజు ఈ ఒక స్కందమాత నామాన్ని జపిస్తే గర్భంలో ఉన్న శిశువు ఆయురారోగ్యాలతో మహాజ్ఞాని అయి జన్మిస్తారు. గొప్ప వరం అది కూడా. అందరూ కూడా స్కందమాతని జపించాలి. విశేషంగా పురుషులు ఈ నామాన్ని జపిస్తే మీ సంతతి వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు ప్రాప్తిస్తాయి. అంతేకాకుండా మీరు ఎక్కడ వెళ్ళినా మిమ్మల్ని చూసే దృష్టి అంటే ఇతరులు మిమ్మల్ని గౌరవంగా చూస్తారంట. సదా గౌరవిస్తూ ఉంటారు. ఏదో తెలిసి తెలియకుండా ఎవరో శత్రువులైపోయి మనపై దుష్ప్రచారాలు ఇలాంటివన్నీ చేసి ఉంటే ఈ అమ్మవారిని పూజించడం వల్ల అవన్నీ రోజు రోజుకి తగ్గిపోయి మీకు గౌరవము ప్రాప్తిస్తుంది. అందరూ కూడా ఈరోజు అంటే 5వ రోజు మనమందరూ కూడా ఉదయాన్నే లేచి ముందుగా నవార్ణ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే నమః ఈ నామాన్ని 108 సార్లు జపించండి. తదుపరి ఓం స్కందమాతాయై నమః ఈ నామాన్ని 108 సార్లు జపించండి. తర్వాత రెండోది విశేషమైన నామం ఓం నమో భగవతి సూక్ష్మాదేవ్యై నమః ఈ నామాన్ని 3వ మంత్రంగా జపించాలి. ఇక 4వ మంత్రంగా ఓం నమో భగవతి అంబికాయై నమః ఈ నామాన్ని జపించాలి. ఈ 4 నామాలని ఒక్కొక్క నామాన్ని 108 సార్లు జపించిన తర్వాత తదుపరి నిత్య ఆరాధనకి వెళ్ళాలి. ఈ నిత్య ఆరాధనకి మీరు వెళ్ళినప్పుడు విశేషంగా స్కందమాతకి పూజించాలి. స్కందమాతకి మనము ఇంట్లో ఏ పార్వతి ఎలాగో మనము దుర్గా, మహాకాళి, మహాలక్ష్మికి రోజు పూజిస్తున్నాం కదా, అక్కడే స్కందమాత ఏ నమః అని దుర్గాదేవికి నమస్కరించుకుంటూ తదుపరి ఈ ఒక ముందుగా మహాగణపతి ప్రార్థన మరియు అఖండ జ్యోతి నమస్కారం మరియు ఘటస్థాపన మలుకలు కాస్త నీళ్లు ప్రోక్షించి వాటన్నిటికీ నమస్కరించిన తర్వాత ప్రధాన కలశాలు దుర్గా, లక్ష్మీ, సరస్వతికి యథాశక్తి మంత్రస్నానంతో చేయించి అన్ని విధాలుగా పుష్పాక్షతలతో పూజించి కుంకుమార్చన చేసి చక్కగా ఆరాధన చేసుకోండి. అదైన తర్వాత మహానైవేద్యంగా మనం ఏది శ్రద్ధాభక్తితో ఇంట్లో వండుంటామో నైవేద్యం పెట్టి ముందుగా తీర్థంగా మీరు ఒక పానకం చక్కగా తీర్థంగా స్వీకరించి తదుపరి ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. ఇలా చేసుకోవచ్చు. ఉదయము, సాయంత్రం ఎప్పుడైనా మీరు ఈ 9 రోజులు ఎలా ఆచరిస్తుంటారో అలాగే ఆచరిస్తూ ఉండండి. ఉదయం చేసిన తర్వాత సాయంత్రం ఒక్కసారి ఆ ఒక దేవి ముందు కూర్చొని చక్కగా దేవి ఖడ్గమాల, దుర్గా కవచం ఇటువంటి శ్లోకాల్ని పారాయణం చేసడం వల్ల ఇంకంత అనుకూలం అంటే ఈ శక్తి మీ శరీరంలో ఇంకంత అభివృద్ధి చెందుతుంది. ఉదయం ఎలాగో ఆచరిస్తారు అదే విధానంగా సాయంత్రం కూడా ఇటువంటి నామాల్ని జపించడం మరియు ఈ దుర్గా కవచము, దేవి ఖడ్గమాల ఇటువంటి మహా ఒక శ్లోకాలని మంత్రాలని జపించడం వల్ల అంటే పారాయణ చేయడం వల్ల మీ శరీరంలో దైవిక శక్తి అనేది ఇంకంత అధికమవుతుంది. అవును కదా, చక్కగా ఆచరించండి. ఈరోజు ఆ స్కందమాత అనుగ్రహం వల్ల
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ స్కందమాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆయుహు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంపదలు ప్రాప్తించాలని, సత్సంతానం మరియు సంతానం ఉన్న వారికి వాళ్ళకి ఒక అనుగ్రహంతో వాళ్ళకి విద్యాబుద్ధి సద్బుద్ధి ప్రాప్తించాలని, ఇక పూర్ణ ఆయుష్ ప్రాప్తించాలని, మరియు వాళ్ళు చక్కగా కుటుంబానికి గౌరవాన్ని తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు ఈ ఒక 5వ రోజు విశేషంగా స్కందమాత రూపాన్ని జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చక్కగా ఆచరిస్తున్నాము. వాటిని చూసి చక్కగా ఆనందించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.